హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి. ఈరోజు మన కిచెన్లో పన్నీర్ కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూపించబోతున్నా అండి. సేమ్ అదే టేస్ట్ అదే ఫ్లేవర్తో ఎగ్జాక్ట్గా ప్రిపేర్ చేయాలనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ పన్నీర్ కర్రీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలనేది ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూసేద్దాము. ఇలా చిన్న చిన్న బాక్ల మాదిరి కట్ చేసుకోవాలండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకొని బట్ ఈక్వల్గా ఈ సైజులో చేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకుని అందులో కొద్ది కారం అండి, ఒక చిన్న టీ స్పూన్ ఉప్పు, ఒక చిన్న టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, ఒక చిన్న టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసి మొత్తం ఒకసారి కలిపేసేసేయండి. వీటిని ఇలా మొత్తం కలిసేటట్లు కలిపేసేసేయాలి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి మనం పన్నీర్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని వచ్చేసి ఇందులో వేసేద్దాము. ఇలా మొత్తం వేసేసిన తర్వాత టాస్ చేయండి. ఈ ఉప్పు కారం ధనియాల పొడి మసాలా మొత్తం దీనికి పట్టేసేటట్లు మొత్తం ఇలా కలిపేసేసేయండి. ఇలా టాస్ చేస్తే ఏమవుతుందంటే పన్నీర్కి అనేది మసాలా అనేది బాగా పట్టేసుకుంటుంది, అందుకని చెప్పేసి మనం టాస్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్స్ టమాటాలు అనేవి కట్ చేసి పెట్టుకున్నామండి. ఇట్లా ఈ ఆనియన్స్ వచ్చేసి కొద్ది పెద్దగా కట్ చేసుకున్నాను, టమాటాలు కూడా వచ్చేసి పెద్దగా కట్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఈ విధంగా ఏదైనా బాండి పెట్టేసుకుని అందులో వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం వచ్చేసి పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వచ్చేసి వేయించేసుకుందాము. ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టి వేయించుకోండి. జస్ట్ 1 మినిట్ అలా వేయించేసేయండి. ఇప్పుడు వచ్చేసి వీటి పక్క తీసేసుకుందాము. నెక్స్ట్ ఇదే ఆయిల్లోనే వచ్చేసి మనం ఆనియన్స్ ఇదే ఆయిల్లోనే వేయించేసుకుందాము. కొద్దిగా మెత్తగా ఒక 2-3 మినిట్స్ అనేది మనం వేయించుకోవాలి. ఇవైతే వేగిపోయాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనము టమాటా యాడ్ చేస్తున్నాము. టమాటా కూడా వేసి మొత్తం టమాటాలన్నీ మగ్గేంత వరకు మనం వేయించుకోవాలి. ఇలా మూత ఉంచేసి 3 మినిట్స్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాము. ఇవైతే మగ్గిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు వీటిని వచ్చేసి కొద్దిగా చల్లారనిద్దామండి. వేరే ప్లేట్లోకి తీసేసుకొని మనం కొద్దిగా చల్లారనిద్దాము. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్ తీసేసుకొని అందులో వచ్చేసి చల్లారిపోయిన టమాటా ఆనియన్స్ వచ్చేసి మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం మెత్తగా గ్రైండ్ చేసేద్దాము. చూడండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగా. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకుని అందులో వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. అందులోకి కొద్దిగా చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు వేసి కొద్దిగా వేయించుకోవాలండి. నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని వచ్చేసి ఇందులో వేసేద్దాము. వేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసేసేయండి. ఇది వచ్చేసి జస్ట్ 3 మినిట్స్ ఇలాగే ఉడకాలండి. మూత ఉంచేసి 3 మినిట్స్ అలాగే ఉడకనిద్దాము. చూడండి ఇప్పుడైతే ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కరివేపాకు, నెక్స్ట్ ఇందులోకి బాగా చిలికి పెట్టుకున్న పెరుగండి, ఎక్కడ ఉండలు లేకుండా చిలికిన పెరుగును వచ్చేసి ఇందులో వేసేయాలి. పుల్లగా ఉన్న పెరుగు కాకుండా ఫ్రెష్గా ఉన్న పెరుగుని తీసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేసేయండి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి 1 స్పూన్ కారము, తగినంత ఉప్పు, 1 స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్, కొద్దిగా పసుపు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేసేయండి. కొద్దిగా వాటర్ వేద్దామండి.
వేసి ఒక 2 మినిట్స్ ఇలాగే ఉడకనిద్దాము. చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనము కొద్దిగా గోడంబి అండి, అలాగే మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ వచ్చేసి ఇందులో యాడ్ చేసేద్దాము. వేసిన తర్వాత బాగా కలిపేసేసేయండి. మూత ఆన్ చేసి ఒక జస్ట్ 2 మినిట్స్ వచ్చేసి సిమ్లో పెట్టి అలాగే ఉడకనిద్దామండి. ఫైనల్గా వచ్చేసి కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం మూత ఉంచేద్దామండి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది అలాగే పట్టేసుకుంటుంది. ఇప్పుడైతే చూద్దామండి. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుందండి టేస్ట్ కూడా. మొత్తం ఒకసారి ఇలా కలిపేసేద్దాము. అచ్చు మనం రెస్టారెంట్లో చేసుకున్న మాదిరి ఉందండి, చాలా బాగుంది. దీన్ని వచ్చేసి రైస్లోకి, రోటీలోకి, ఎందుకు పుల్కాలకి, పరోటాలకి, ఎందులోకి తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంది. మనం కలర్ రైస్ చేసుకుని కూడా ఇందులో సర్వ్ చేసుకొని తినొచ్చు మనము. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అని నోటిఫికేషన్ అవుతుంది. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు అండి. నమస్తే.